హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ మసాలా క్యాప్సికమ్ ఫ్రై అండి. దీంట్లోకి ఈ పొడి చేయండి. ఈ పొడి వేసి ఫ్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే కాయలకి ఈ విధంగా చేసుకుంటాను. మీకు అలా కాదనుకుంటే చిన్న ముక్కలు కట్ చేసుకో కూడా ఈ ప్రాసెస్తో చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్న దాంట్లో 1 కప్పు వేయించిన పల్లీలు వేసానండి. దీంట్లోనే 1 కప్పు పుట్నాలు, 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేయొద్దండి, ఎండు కొబ్బరి వేసుకోవాలి, నిలవ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసి మూత పెట్టేసి వీళ్ళనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మా మదర్ ఏం చేస్తారంటే మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం బరకు ఉండేట్టు చేసుకుంటారనమాట. మీ ఇష్టం అండి, ఎలా ఉన్నా కానీ బాగానే ఉంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకున్న దాంట్లో ఇందా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమము, ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకోవాలి కదా. 2 టేబుల్ స్పూన్స్ కారం, అంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే చూసుకొని వేసుకోండి. దాంట్లో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత సాల్ట్ వేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దీంట్లో నేనైతే నూనె వేయలేదండి. మీకు కావాలంటే కొంచెం నూనె, అంటే 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. వేసుకొని ఈ విధంగా కలుపుకోవచ్చు అనమాట. చూసారా, మసాలా ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు క్యాప్సికము 1/2 కేజీ తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా మధ్యకి 4గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో జాగ్రత్తగా ఈ మిశ్రమాన్ని, ఇందా పొడి ఉంది కదా మసాలా, దాంట్లో కూరుకోవాలన్నమాట. దాంట్లో ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి. చూసారా, అన్నిటిని ఆ విధంగా పొడి కూరేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందాక నేను చూపించిన పొడి ఉంది కదా, స్టఫ్డ్ కర్రీస్లో కానీ ఫ్రైలలో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ పడినాయి కదా. పల్లీలు కావాలంటే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు, అట్లయినా బాగానే ఉంటుంది. అది కూడా ట్రై చేయొచ్చు. అన్నింటినీ ఈ విధంగా కూరి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి కాగిన తర్వాత తిరగమూత గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఇవన్నీ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకునే విధంగా కట్ చేసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, మరీ చిన్నగా వద్దండి, కొంచెం పెద్దవి కట్ చేసుకోండి, తొందరగా మాడిపోతాయి. క్యాప్సికం కూడా వేయాలి కాబట్టి. అవి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం స్టఫ్ చేసుకున్న క్యాప్సికం కూడా అన్నిటిని దీంట్లో వేసేద్దామండి. వేసేసి ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నానండి. ఇలా వాటర్ పోయడం వల్ల ఏంటంటే తొందరగా వేగిపోతుంది అన్నమాట కూర కూడా. క్యాప్సికం తొందరగానే వేగుతుందండి, కాకపోతే ఇంకొంచెం తొందరగా వేగుతుంది. అట్లా ఒక 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ మూత తీసేసి, ఒకవైపే కాలింది కాబట్టి రెండో వైపు కూడా ఈ విధంగా టర్న్ చేసుకోండి. నా చిమ్టా ఉంటుంది కదా పూరీలు పట్టుకునేది, వాటితో చెయ్యండి. మనం గరిటతో కలిపితే ఏంటంటే సగం ఉడుకుంది కాబట్టి విడిపోతాయి, చూడటానికి బాగుండదు. అందుకని ఈ విధంగా చిమ్టాతో రెండో వైపు కూడా టర్న్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మొత్తం వేగిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఇందా మిగిలిపోయిన పొడి కూడా వేసేసి మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా మిక్స్ చేసేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు వేయించుకోండి. మొత్తం అయితే ఒక 10 నిమిషాలు అయిపోతుందండి. మీరు పల్లీలు వేయించి పెట్టేసుకున్నారనుకోండి ముందే, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. పల్లీలు వేయించుకునేటైతే ఇంకొక 5 నిమిషాలు అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడనలో వేసుకుని తిన్నా బాగుంటుంది, చపాతీకి కానీ రోటీకి కానీ దేనికైనా చాలా బాగుంటుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అన్నీ వేయించుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ మసాలా క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.